ఖచ్చితంగా నాకు వాళ్ళు ఏమైనా ఒక డోన్ చేసి బెదిరిస్తున్నారు సార్. నాకేమన్నా నాకు కానీ నా భర్తకి ఏం జరిగినా వాళ్ళే సంబంధం. ఇల్లు మాత్రం నాకు కావాలా సార్. నాకు ప్రాణం ఉంది. నాకు మాత్రం పోలీస్ తరఫు నుంచి ఏం న్యాయం జరగడం లేదు. ఇంటి దగ్గరకు మొన్న ఊరికే మేము చూద్దామని వచ్చినా కూడా వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. వీడియోలు తీసి బెదిరిస్తున్నారు మాకు. అది వాళ్ళు స్పందనకు పెట్టినా కూడా గవర్నమెంట్ పోలీసులు కానీ నాకు ఎవరు లాయర్ కలెక్టర్ కానీ ఎవరు కానీ నాకు చర్యలు చేస్తున్నారు. ఆ పోలీస్ దానికి పోతినా వీళ్ళు ఏం చెప్తారో చంద్రపాలు జయపాలు ఏం చెప్పుకుంటారో ఏం మాట్లాడుకుంటారో తెలియదు. మమ్మల్ని మాకు ఏం చెప్పకుండా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నీకు న్యాయం ఏం కావాలమ్మా? నాకు ఇల్లు నాకు కావాలా. వాళ్ళు ఏమన్నారు మరి? వాళ్ళు మేము మాది ఇల్లు మేము ఖాళీ చేయం ఏమన్నా చేసుకోబోరంటున్నారు. జగన్ అన్ననేమో బాగా చెప్తాడు, స్పందన పెట్టినాడు, న్యాయంగా చేసినారని. కానీ స్టేషన్కి పోతేనేమో వాళ్ళు మాకు గవర్నమెంట్ తరఫున ఎక్కడ న్యాయం జరగలేదు. కలెక్టర్ దగ్గరికి పోయినా, జేసీ గారి దగ్గరికి పోయినా, మొత్తం తిరిగినాను. ఆర్డీఓ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు మొత్తం తిరిగిన. సంవత్సరం నుంచి నేను 10 సార్లు స్పందనకు పెట్టిన, ఎక్కడ నాకు న్యాయం జరగడం లేదు. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.